హర హర మహాదేవ రాడాని విఠురారా నరమానవని నది రాడాని విఠురారా నరమానవని నది రాడాని విఠురారా నరమానవని నది రాడాని విఠురారా నరమానవని నది పూరకరం భవనారా పూరకరం భవనారా పూరకరం భవనారా ఈ యొక్క భూమి ఎంతయు గడగడ వణుకుతుండగా నీ ఎదలోనికి క్రూరమైన బాణములను నీ ఎదలోనికి వేయిస్తున్నాను చూడు కాచుకోరు అగ్నిబాణం విడుచున్నాను కాచుకోవాలా అగ్నిబాణములకు సంబంధించినటువంటి దీనికి భానువులను మించు భానువులను వేయిచున్నాను ఇప్పుడు ఈ యొక్క భానువు చే లక్ష్మణుడు కూడుగాక
ఇప్పుడు అతనికి సంజీవని కావాల్సి ఉన్నది. ఆ యొక్క సంజీవని తీసుకురావడానికి హనుమంతుడైతే సరియగవాడు. కావున సంజీవని సూర్యోదయం కాకముందు తీసుకొచ్చినట్టు ఆ యొక్క లక్ష్మణుడు మరలా తిరిగి యథావిధిగా అయ్యాను. కావున సూర్యోదయం కాకముందే ఆ యొక్క సంజీవిని తీసుకురావాలను. సంజీవిని తీసుకురావడానికి హనుమంతుడైతే సరైన వాడు. మిగతా వారు ఎవరు కూడా సరివారు కాదు. ఓహో ఆంజనేయ, ఓహో ఆంజనేయ, సంజీవుకి నీవు తప్ప ఇతరులు ఎవరు పోజాలి కదా. నువ్వు పోయి సంజీవుడు తేవలేదు కదా. దేవా, ఈ యొక్క సర్వకార్యం నాకు నీవు చింతించవలదు. నేను వెళ్ళి వచ్చాను. విభీషణ, ఆలస్యం చేయక అది ఎక్కడ ఉన్నారో చెప్పుము కదా. ఆంజనేయ వినుము. వరుణాలయము, హిమాలయము, హేమకూటము మరియు వృషభాచలము, మేరు పర్వతము, కైలాస పర్వతము కలవు. వీటిని దాటిన తర్వాత ద్రోణ చంద్రగిరులు కలవు. వీటిని కూడా దాటిన తర్వాత మహోదయ పర్వతం కలదు. ఆ యొక్క మహోదయ పర్వతం మీద ఈ యొక్క సంజీవని పర్వతం కలదు. నీవు వెంటనే వెళ్లి సూర్యోదయం కాకమునుపే ఆ యొక్క సంజీవిని తెచ్చినచో మన లక్ష్మణుడు మరలా యథాగతుడయ్యాను. శ్వేతవర్ణం భుగలిగి చెలగుచుండే, ఎర్ర పుష్పంబు గలిగి వెలగుచుండే, పచ్చని ఫలములు గలిగి భ్రాంతి నిండే, నిషేధమందు అది సంజీవిని. ఆంజనేయ, సూర్యోదయం భాగమునుపే నీవు వెళ్ళి ఆ యొక్క సంజీవని పర్వతం తీసుకొచ్చినచో సంజీవని మొక్కతో మన యొక్క లక్ష్మణుని మరలా యథాగతులు చేయవచ్చు. నీవు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఆ యొక్క సంజీవని తీసుకురమ్మను. అలాగే ఇప్పుడే వెళ్ళి వచ్చేదాను. వరపుత్రుడనే నాజనేయుడను, వరపుత్రుడనే నాజనేయుడను, వరపుత్రుడనే నాజనేయుడను, వరపుత్రుడనే నాజనేయుడను, అంబెత్తుడను వాయు కుమారుడు, అంబెత్తుడను వాయు కుమారుడు, అంబెత్తుడను వాయు కుమారుడు, అంబెత్తుడను వాయు కుమారుడు, జాతికి మంత్రి జ్యోతియాడను, వరదాయనమో ముత్తర దిక్కున, వరదాయనమో ముత్తర దిక్కున, వరదాయనమో ముత్తర దిక్కున, వరదాయనమో ముత్తర దిక్కున, ఏ మధులను దాటిన విభీషణ, ఇందులో సంజీవి ఏదో తెలియకున్నది కదా. ఈ యొక్క పర్వతమును నా అరచేతిలో పెట్టుకుంటాను. నువ్వు వచ్చి తీసుకొని తీసి లక్ష్మణుని ముక్కు కడగట్టు. ఇంద్రజిత్తు పోకు పోకు నీవెటు పొందుగాను నిలువుడు, 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 ఈకరము వాను మురజలాగులము నిలువుడు, ఈకరము వాను మురజలాగులము నిలువుడు, పోకు పోకు నీవెటు పొందుగాను నిలువుడు, పోకు పోకు నీవెటు పొందుగాను నిలువుడు. నిలువు, నా ఘోరమైన మానవులు నిన్ను గుర్తువాడు. నన్ను గోల్చువాడవని నన్ను గోల్చువాడవని కన్నవాది నన్ను గోల్చువాడవని కన్నవాది నన్ను గోల్చువాడవని కన్నవాది కనిపించగలించిప్పుడు వైద్య కనిపించగలించిప్పుడు వైద్య కనిపించగలించిప్పుడు వైద్య కనిపించగలించిప్పుడు నీవు నన్ను గుల్చజాలవు, నీ తల్లిదండ్రులు తలుచుకున్నా.
నేనే పురుషార్థం మురుగుతుంటున్నది నీ గర్వమంతరం బాణం వేసిన చూడు ఎన్ని బాణములైనా ఎన్ని బాణములైనా నేను వెళ్తువాడను వేసేదనొక బాణము కులములనే జనించి తినేని రాము తమ్ముడనై నేను గాలునేని అతని పదసేవ విడువకనే వలరునేని ఈ క్షణమున గూలుగాక ఇంద్రజిత్త ఇది ఏ బాణము మదమనగించదా ఇది ఏ బాణము మదమనగించదా ఇది ఏ బాణము మదమనగించదా ఇది ఏ బాణము మదమనగించదా నేను రేయింబవోలు శ్రీరామచంద్రుని పాదస్పర్శ ఉందిగాక ఈ బాణం చే ఇంద్రజిత్తు కూలుగాక అయ్యో నీ అయ్యా నీ పండ్లతో చక్కదనం ఉంటాయి అయ్యా అయ్యో పొద్దున జాతీయ పండ్లే వదల అయ్యో అయ్యా నువ్వు మిజిలికి వస్తే తీసుకోదే అయ్యా అయ్యా పడతానా పడతానా అయ్యో ఓయ్యా కిరాయి తిందేలే అయ్యో అయ్యా అయ్యా నీ కళ్ళు చక్కదనే అయ్యా నీ పళ్ళు ఎంత చక్కదనే అయ్యా మీ నాయనకేం చెప్పాలి అయ్యా మీ నాయనతో నువ్వు నాకు అని అయ్యా అయ్యా అయ్యో గిలో అయ్యా నీకు అయ్యా కుమార ఇంద్రజిత్ అయ్యా రామచంద్ర మీ యొక్క కుమారుడు ఆయన ఇంద్రజిత్తు మరణించినాడు అయ్యో కుమార ఇంద్రజిత్ ఇంద్రజిత్ ఇప్పుడు నీకు ఈ లఘు కాలం ఇక్కడ
చేత ఆ యొక్క లక్ష్మణుని బాణము చేయని యొక్క ప్రాణములు పోయినాయి కదా నాయన. ఆహా కుమారా, ఇప్పుడు వారిని మాత్రం గ్రహించేదే లేదు. ఆ యొక్క తుచ్చమైనటువంటి నరుణ్ణి ఈ యొక్క నా యొక్క బాణములచే హతమునరించదను. కుమారా లేక భీకరుడకు రావణాసురునితో పోరు చేయుటకే వచ్చిందా? అవునా కాలమహిమ ఒరే నీచ చాటున నిలిచి వాలినటు దంపద పాడియ ధర్మముగే ఆ తాతకిని వదించుట ముఖంబుల చూచుతూ పెంచుకున్న మా తోటను వాడు చేయుటకు దోలుట యొప్పునే కోతి మూకని వేటికి ధర్మ సంగతుడు వెంచదు దాచదు నీకు లోపము. ఆడదని చూడకుండా ఒక ముసలిదారిని ఆడదారిని చంపినటువంటి వాడవు, చాటున ఉండి ఒక కోతిని వధించినటువంటి వాడవు. నేను పురుషార్థుడనని పలుకుచుంటివి. ఈ యొక్క రావణాసురునితో పోరు చేసి బ్రతుకుము, నీ బ్రతుకేర్పడు. గారంపు కడ్డము రావణ ఏమిరా కోతి? లంకిని వధించినాను, నీ సుతును అక్షయుణ్ణి చెండాడినాడను. అయినా నీకు బుద్ధి రాలేదా? తోకకు నిప్పు దరిగొల్పగా నీ పురము దగ్ధము చేసినాను. అప్పుడు వచ్చిన వాడను ఒక్కడే వానరుడు, ఇప్పుడు సైన్యముతో వచ్చినాడను. కాచుకొనుము. కోతుల సామర్థ్యము తెలియక బదులుచుంటి వేలై. ఓహో ఆంజనేయ, వారితో నిలువు దుర్పలా తలుచుకొని బంధు జనలా నిలువు దుర్పలా తలుచుకొని బంధు నిలువు దుర్పలా తలుచుకొని బంధు నిలువు దుర్పలా తలుచుకొని నీపై జ్వాలాస్త్రము వేసి చూడుము. తెలుగు తెలుగు నీ పైకి ద్వారస్థములు విడుతున్నారు. పగలగ సతి విసికములు పగలగట్టడి గరుడ భానుములు వేయుచుంటిని, దీనిని తప్పించుకొనుము. సకల ఏమి రాధమా? ఓరి నరాధమా, దండమిదిగో రాకులనేయుని
రకాల దండ భానులను వేయించుంటిని ఇక బ్రతకచాలవు నువ్వు వీనిపై ఎన్ని బాణములు వేసినను వీడు మరణించకున్నాడు. ఇటులా కాదు, నేను ఆ యొక్క వాతావరణ లోకములకు పోయి రుద్ర హోమము చేసి తపస్సు చేసి వరములు అరచి వచ్చి ఈ యొక్క తుచ్చమైనటువంటి నరుణ్ణి జయించినది. నేను ఇప్పుడు తక్షణమే వెళ్ళి పాతాళ లోకమున రావణ బ్రహ్మకు నేను ముద్దుల భార్యను వినవే, విభీషణ కుంభకర్ణ ఇద్దరు నా మరుదులమ్మ, ఇంద్రజిత్తు అక్షయుండు ఇద్దరు నా కుమరులమ్మ, గతములో దేవదేవ ధవలాచల మందిర సంగాధరాధర నమో నమో దైవతలోక శుభామువిహిమత లోక శుభంకర నమో నమో ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వర్ధ్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవ జజనే పృష్టేగ్నిమన్నాదమన్నాధ్యాయాధదే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధ్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదన్నమమ ఓం అయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధ్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదన్నమమ ఓం నమస్తే రుద్రమన్యవౌతోతైషవే నమః బాహుభ్యాముదే నమః స్వాహా ఓం యాదే రుద్ర శివ తనూర ఘోరా పాపకాశిని దయానందన్వాశంతమయా గిరి సంతానశేఖి ఇదవ రుద్రాయ నమః ఓం త్రయంబకమయజామహే సుగంధిపుష్టివర్ధనం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహా ఇదవ రుద్రాయ ఇదన్నమః ఓం భూర్భువస్వః వత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం సవిత్రే ఇదన్నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం రుద్రాయ ఇదన్నమః ఇక యజ్ఞం చాలించి నేను తపస్సు చేసేదని ఆ యొక్క రుద్రుని వేడుకొనియదని హర హర మహాదేవ హర హర మహాదేవ గోదరిని మైవలుగా చెట్టు
లెమ్ము లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర లెమ్ము 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 ప్రాణేశ జీవితేశ్వర లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర లెమ్ము లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర అప్పగించి మనైన పానకటిని బోధులకు అప్పగించి మనైన పానకటిని బోధులకు ఆనగించి శివాయ నాదా శివాయ స్వామి ఈ బోధులు నన్ను చాలా బాధ పెడుతున్నాయి ఈ యొక్క హోమం చాలించము ఎన్ని విధముల వ్రతము భంగం కలుగుతున్నది కదా ఇటుల కాదు ఒరే రాక్షసులారా మహారాజా మహారాజ్ నాయకుడైనటువంటి కుంభకర్ణుడు తమోనిద్రలో ఉన్నాడు వారిని తక్షణమే వెళ్ళి లేపుకొని రండు మీరు అనువిధంగానే లేపుకొని వచ్చేదాం మహారాజా అయ్యా మహారాజ్ ఇదే వందనం చల్లగా తెలుగు మీ యొక్క నామధేయం తెలుగు కదా కలర్ లైట్ బంద్ చేయండి. అయ్యా మీరు ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? మా అన్నగారి దగ్గరికి వెళ్తున్నాం. నాకు నిద్ర వస్తున్నది, పడుకుంటాను. ఎందుకే వదిగారా పడరాలే మరి ఏ పితగా గురువుట రాజా అయ్యా కుండల కర్రా మరి ఏం చేతులు ఇంకా 6 నెలలు కాలే మరి 6 నెలలు కాదు లేస్తారా మీరు ఎవరు కింద ఇగో ఇక్కడ ముగ్గురు పడతాం లేస్తలేడు ఇక 3 కాదు చెవులో లేస్తలేడు ఇక దొంగలు పోవాలి మరి ఏం చేద్దాం? గుర్రాలు వచ్చి మరి గుర్రాలు ఇక్కడ లేదు. చెప్తా అయ్యా మరి గుర్రాలు లేస్తలేడు. మరి ఏడుగులు లెక్కించి దొక్కిద్దాం. లొడ్డపేట దొక్కిద్దాం. ఇవి లేతలే కాదు కొబ్బరి కుడక ముక్కున్నది అది మధుమాసం. 6 నెలలు తింటాడు, 6 నెలలు పట్టాడు. మొత్తం మిగతా 6 నెలలు వెళ్ళిపోతాడా? అలానే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఇది మధుమాసం. ఈ మాంసం తింటాడు ఎత్తాడు. ఇప్పుడు ఆ వాసన లేస్తాడు. వాసనకే ఎందుకంటే వాళ్ళు రాక్షసులు. మధుమాసం తిండి లేస్తారు. తిండి గురించే వాసన పుట్టిన వాసన. అరే ఎవడం రా, నా నిద్రకు భంగం కలిగించింది. మహారాజా అయ్యా మహారాజా మీ అన్నగారి ఆజ్ఞ అయినది రావణరాజులు మిమ్మల్ని పిలవడం పిన్నారు. సరే అలాగే వెళ్దాం. ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర. అన్నగారికి ఇదే వదనం. కుంభకర్ణ చల్లగా వరదిల్లు. నన్ను పిలవనప్పిన కార్యం కుంభకర్ణ
విను కుంభకర్ణ తెలిపెదా విను కుంభకర్ణ తెలిపెద విధిబడెలనమునకు నిన్ను పంపించుటకై అనువునే పిలిపించిది జనుమెప్పుడు సమరమునకు సాగు చేయకు. కుంభకర్ణ అన్నయ్య, మనకు యుద్ధము వచ్చి ఉన్నది కదా, నీవు యుద్ధము చేయవలెనని రాక్షసులను పంపి నిన్ను పిలుచుకురమ్మని అన్నాను. అందుకొరకే నీవు యుద్ధము చేయవలెను. ఆ యొక్క శ్రీరామునితోని మనకు యుద్ధం ఉన్నది కదా. ఎక్కడి శ్రీరాముడు వాడిక్కడికి ఎందులకు వచ్చి మక్కువ తోడుత తెలుపుమి అకజముల రణమునకు యది సమకూడెము. రాముల వారికి మనకు ఎందుకు యుద్ధము వచ్చినో తెలుపుము కదా. ఓహో కుంభకర్ణ, ఆ యొక్క రామునికి మనకు యుద్ధము ఎట్లా వచ్చినదని అడుగుతున్నావా? కుంభకర్ణ, మన భగిని వనమునందుండగా నరుడొచ్చి ఘనముగా రక్తముగా అరగా అనువుగా మురబెట్టి కుంభకర్ణ, మన యొక్క ముద్దుల చెల్లెలు సుగంధి ఆ యొక్క దండకారణ్యములలో విహరించుచుండగా ఆ యొక్క నరులు మన చెల్లెలి యొక్క అంద చందములు చూసి ఓర్వలేక దాని ముక్కు చెవులు కోసి అందహీనురాలిగా చేసి నీకు దిక్కున్న చోట చెప్పుకోకమని కసిరి పంపించినారట. ఆ యొక్క శూర్పణ వచ్చి మొరబెట్టుకునగా నేను వెళ్లి వాని భార్యకు సీతను తీసుకొని వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వానితో యుద్ధము జరుగుతూనే ఉన్నది. నా యొక్క కుమారులను ఆ యొక్క యుద్ధములో పోగొట్టుకున్నాను. కాబట్టి నీవు మాత్రము ఆ యొక్క తుచ్చమైనటువంటి నరులను నీతోనైతేనే సాధ్యమైతుందని పిలిపించినాను. కుంభకర్ణ అన్నా రావణ అగరాండ కోటి బ్రహ్మాండ నాయకుడకు శ్రీరామచంద్రుడకు భార్య సీతను తెచ్చుటే మహాపాతకం. వారి సీత వారికి ఇచ్చి వందనములు చేయడం. ముందు విభీషణుడు ఇలాగునే పలికినాడు, వానికి తగిన శాస్తి జరిగినది. నీవు కూడా ఆ యొక్క నరులనే పెంపు చేసి పలుకుతున్నావు. ఈ యొక్క చంద్రాయుధము చే నీ యొక్క గొంతు కోసేదను. ఆహా, ఈ దురాత్మ చేతిలో చనిపోయి ఒకన్నా ఆ శ్రీరామచంద్రుడి చేతిలో చావడమే లేదు. అవునా రాజేంద్ర? అలాగే పోయొచ్చాను. వెళ్ళుము. ఏం లేదు, అందరికి కాల్ చేసుకుందామని మొత్తం వేరు. ఇక ఎన్నో పదిహేను పురుగు మంది అన్నట్టు అయితే అయ్యా నువ్వు కూడా ఉన్నారు కదా, నువ్వు గెలవాలని తమ్ముడు పెట్టుకున్నావా అయ్యా? రఘురామ నా తోడర యుద్ధంలో నాతోటి గెలవజాలవు. యుద్ధంలో నాతోటి గెలవజాలవు. వెళ్ళము వెళ్ళము.
చేస్తున్నాను కదా. తిలకాన్ని విటి చూడ పురుగు బంధానికి రట్టయింది. అయ్యో కొద్దిగా సరిపోతే అయ్యా అయ్యా ఒక బీడి కావాలని తెచ్చి అయ్యా రెండు బీడి కావాలి. కుంభకర్ణుడు గెలిచిన కూడా గెలిచిన అందరికి ఎంత పని చేసుకుంటున్నా పని అందరినీ సర్వం కోల్పోయాను కదా కుంభకర్ణ. ముందుగా శివ శివ ముందు అందరు నా యొక్క సర్వస్వమును కోల్పోయాను. ఇక ఆ యొక్క నరులను సహించేదే లేదు. గుడ్డలు కాదండి నా యొక్క తమ్ముడకు కుంభకర్ణుణ్ణి వరించానని ముగిచున్నావా? ఈ యొక్క రావణునితో పోరు చేసి బ్రతుకును చూస్తాను. ఈ యొక్క భారము నీ శివం చూడు.
దశశిరములను గుంచువాడు కదా నీవెంత వదిలినను నీవెన్ని విధముల చేశాను కానీ నీ యొక్క భార్య మాత్రం వదిలిపెట్టను. అందరు వేరు నీటే పోతా అందరు అటువంటి మొత్తం అయితే అంటావా ప్రతి చేరు బాగా మారిన వీలు మరి ఎన్ని బాగా ఉదాహరణ అవుతుంది కదా. అన్నయ్య వీనికి ఒక్క చివరి భాగం నందున అమృత భాండం ఉన్నది. ఆ యొక్క నీ శిరము ఆ అమృత భాండంపై వేసినతో వెంటనే మరణించాను. కావున నీవు ఆ యొక్క అమృత భాండంపై వేయి మా శిరము. శివ శివ రామ రామ శివ శివ రామ నీకు రామచంద్ర బాబు నా పట్టికే నన్ను కూడా సంవరించుము లేనికే ప్రసాదించి నాకు ఈ వరం వస్తుంది. ఓ మండోదరి నీవు చిరకాలము ముత్తాది ముందు కదా. ఓ హనుమంత 60 సంవత్సరములకు ఒకసారి ఆ రావణి కాష్టమందు ఒక పర్వతము తెచ్చివేయము. నీకు ఇచ్చిన మాట ప్రకారంగా మీ అన్నయ్యకు రావణ దూచినట్టు నీకు పట్టాభిషేకము చేస్తున్నాయా? నీవు ఈ యొక్క లంకాపురిని సత్యరాజ్యంలో పరిపాలించు. మహాత్మా మీరు అన్న విధంగానే ఈ యొక్క సత్యరాజ్య పరిపాలన చేసేదని ఈ యొక్క లంకా నగరం. అక్కడ విభీషణుడు పట్టాభిషేకం చేసి మధ్యలో కింద నగరం చేరవచ్చు. వందనాలు వైకొనుమ సుందర రఘురామ ఎందరి వచ్చినాను వందే రఘురామ వందే రఘురామ వందనాలు వైకొనుమ సుందర రఘురామ
ఇటు వచ్చడం నాకు సంతోషమైంది కదా, నన్ను చేపట్టమన్నావా? ఓహో సీత, లోకలంతా కూడా రావణాసురుడు భజించగలగాలి. నిన్ను చేపట్టగలగాలి. నాదా, నన్ను చేపట్టకున్నచో నా గతి ఏమవును నాదా? లక్ష్మణ, చూసదవేమి అగ్ని గుండము సిద్ధపరచుము కదా, నేను అగ్నికి ఆహుతులు అవుతుంది కదా, నేను పతివ్రతరాలు అగుదినేమి, ఈ అగ్నిదేవుడు మరల నన్ను కాపాడుగాక. జై శ్రీరామ్. అప్పుడు మొదటగా రావణుడు తీసుకువచ్చినది సీతను కాదు, వేదావతిని ఆ యొక్క సమయం లోపల పర్ణశాలలో వేదావతి ఉండగా సీత అనుకుని భ్రమసి వేదావతిని తీసుకువచ్చినాడు. నిజమైన సీత అక్కడనే ఉన్నది. కానీ ఇప్పుడు అగ్నిగుండంలో నన్ను పెళ్లాడదవా అని వేదావతి ఇద్దరు అడగగా శ్రీరామచంద్రుడు, నేను ముందుగా శ్రీ వెంకటేశ్వర అవతారం ఎత్తబోచున్నాను, అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని చేపట్టేది. పండు వెన్నెలలు పవు పుణ్యంబై, నీవే నిరాకారమై, అయోధ్యకును చేరివారు. అలనాడు భరతునికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా 14 సంవత్సరములు ఒక్క క్షణమైన నేను ఉండకుండా అగ్నికి ఆహుతి అయితేనంటే అప్పుడు శ్రీరామచంద్రుడు, హనుమంత నీవు వెళ్ళి భరతులతో చెప్పి పట్నము శృంగారించుమని చెప్పుము, మేము రావడం లేట్ అవుతుంది గాని నీవు వాయువేగంతో వెళ్ళుమనగా ఆంజనేయుడు వెళ్ళి, భరత రాముడు వచ్చుచున్నాడు, నువ్వు అతి సంతోషంగా పట్నము శృంగారించుమనగా భరతుడు ఇప్పుడు పట్నం శృంగారిస్తాడు. పొద్దుగాల ఉదయం వారికి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.